కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ డి ఆర్ఆర్బి రిజల్ట్స్ ఫోన్లోనే ఏ విధంగా చూడాలో చూద్దాం. అందరి దగ్గర ల్యాప్టాప్స్ మరియు కంప్యూటర్స్ ఉండవు కదా, సో అందుకని మనం ఫోన్లోనే రిజల్ట్స్ని ఏ విధంగా చాలా సింపుల్గా చూడాలో చూడబోతున్నాం. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్స్ తెలుసుకోవడానికి ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఈ విధంగా టైప్ చేయాలి. http://www.mithaliexams.in/railway group d అని చెప్పి టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవటం జరుగుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత స్క్రోల్ చేసుకొని కిందకు వస్తే కనుక డౌన్లోడ్ రిజల్ట్స్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ రిజల్ట్స్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని ఆపోజిట్ రెడ్ కలర్లో ఉన్న క్లిక్ హియర్ అన్న ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. జస్ట్ దాని మీద మనం క్లిక్ చేస్తే కనుక ఇది వేరే పేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ చూసారుగా యూజర్ ఐడి అని అడుగుతుంది. యూజర్ ఐడి అంటే మీరు కంగారు పడొద్దు, మనకి ఈ కాల్ లెటర్లో రోల్ నెంబర్ కింద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరే మన యూజర్ ఐడి అనమాట. చూడండి, రోల్ నెంబర్ ఉంది కదా, దీని కింద మనకి 288 అని కనిపిస్తుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబరే ఇక్కడ మనకి యూజర్ ఐడిగా వెయ్యాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ డేటు, మంత్, ఇయర్ ఫార్మేట్లో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మనం హాల్ టికెట్ మన డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మనం వేసుకోవాలి. ఈ కాల్ లెటర్లో రోల్ నెంబర్ కింద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ యూజర్ ఐడిగా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, డేట్ ఆఫ్ బర్త్ జాగ్రత్తగా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఆ రోజు ఇచ్చామో అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. లేకపోతే కనుక పేజ్ ఓపెన్ అవ్వదు, రిజల్ట్స్ చూసుకోవడం కుదరదు అనమాట. సో చూసారుగా, ఈ విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ని వేసిన తర్వాత కింద కనిపిస్తున్న లాగిన్ అనే ఆప్షన్ని మనం ఓకే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లాగిన్ అనే ఆప్షన్ని మనం ఓకే చేసుకోవాలి. లాగిన్ అనే ఆప్షన్ ఓకే చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, అప్లై టు ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డు రిజిస్ట్రేషన్ నెంబరు, రోల్ నెంబరు, తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ కాలేదని చెప్పి చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఫోన్లోనే మీ గ్రూప్ డి ఆర్ఆర్బి రిజల్ట్స్ చూసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.